హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. వరలక్ష్మి, శరత్ కుమార్ మరియు ఆనంది మెయిన్ లీడ్స్లో యాక్ట్ చేసిన శివంగి మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. శివంగి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మా రివ్యూస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివంగి టైటిల్తోనే మీకు అర్థమవుతుంది స్త్రీ తిరగబడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాను ఒక సీరియల్ లాగా తీశారనిపించింది. శివంగి సినిమా కథలోకి వెళ్తే సత్యభామ అలియాస్ ఆనంది గారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె పెళ్ళైన తర్వాత శోభనం రోజు తన భర్త యాక్సిడెంట్కి గురవుతాడు. తన భర్త ఆపరేషన్కు 20 లక్షల డబ్బులు అవసరమవుతాయి. ఆ తర్వాత సరిగ్గా తర్వాతి పెళ్లి రోజున ఆనంది గారు ఒక వ్యక్తిని చంపుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వరలక్ష్మి, శరత్ కుమార్ గారు ఆ ప్లాట్కి వచ్చి ఆమెను ఇంట్రాగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో సత్యభామ గారికి ఎదురైన సమస్యలేంటి, తన భర్తకు ఆపరేషన్ జరిగిందా లేదా, ఆమె ఎవరిని చంపారు, ఎందుకు చంపారనే కోణాలలో ఈ సినిమా సాగుతుంది. సినిమా మొత్తం ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో తీయడం జరిగింది. చాలా తక్కువ ఖర్చుతో తీయడం జరిగింది. సినిమాల్లో 2 గంటల పాటు కేవలం ఆనంది మాత్రమే వన్ ఉమెన్ షోగా నడిపించారు. సినిమా మొత్తం ఆనంది గారు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆ ఫోన్లో ఇంట్రాక్షనే మనకు సినిమా అర్థమవుతుంది, ఆమెకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది. అయితే అది అంత ఇంపాక్ట్గా, ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా అనిపించలేదు నాకు. ఒక డ్రామా అంటూ ఏమీ లేదు సినిమాలో. ఒక 10 నిమిషాలు మాత్రం విలన్తో ఆమె పోరాడే సన్నివేశం బాగా ఉంది. ఆనంది గారు మంచిగా పర్ఫామ్ చేశారు. వరలక్ష్మి గారు కూడా తన పాత్ర మేరకు బాగానే పర్ఫామ్ చేశారు. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏమంటే, సమస్యలన్నీ అలా ఈజీగా సాల్వ్ అవుతాయా? జీవితంలో మంచి సమస్యలు కూడా అలా అనుకుంటే సాల్వ్ అయితే ఎంత బాగుంటుందో. గయ్యాలిగా ఉండే అత్త సడన్గా తనపై మంచి ఆప్యాయత చూపించడం, చాలా కాలంగా మాట్లాడని బంధువులు దగ్గరవడం లాంటివి లాజిక్గా వర్కౌట్ కాలేదు. ఈ సినిమాకు నా రేటింగ్ 2.